ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వీరికి దూరంగా ఉండటమే మంచిది, జాగ్రత్తగా ఉండండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరికి మీరు దూరంగా ఉండాలి, అలాగే వారి వల్ల ఎటువంటి సమస్యలు మీకు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వారికి మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతంపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వీరికి దూరంగా ఉండటమే చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృత్తి జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే, కుల వృత్తులు కానివ్వండి, ఇంకా ఏదైనా వ్యాపారాలు కానివ్వండి, ఇటువంటి ఏ వృత్తులు చేస్తున్న వారైనా, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా కొంత సమస్యాత్మకమైనటువంటి రోజనే చెప్పుకోవాలి. మీరు ఒకరి వల్ల మాట పడాల్సిన పరిస్థితి మీ యొక్క వృత్తి జీవితంలో రాబోతుంది. అంటే ఉదాహరణకి చూస్తే ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే వ్యాపారస్తులకి, కొన్ని కుల వృత్తులు చేస్తున్న వారికి మీ యొక్క భాగస్వాములతో కానీ ఇతర వ్యక్తులతో కానీ కొంత మనస్పర్ధలు రావటం, వారి వల్ల మాట పడాల్సిన పరిస్థితి రావటం, ఇటువంటి పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మానసికంగా కూడా మీరు కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది ఎటువంటి అవకాశమైనా కానివ్వండి, ఆదాయ మార్గానికి సంబంధించింది. అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు మాత్రమే కాకుండా కొంత అనుకూలత కూడా మీకు ఉండబోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి చూస్తే కనుక మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ రోజు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే లోన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు చాలా అనుకూలత ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ వ్యక్తుల వల్ల భవిష్యత్తులో కూడా చాలా రకాల మార్పులను మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా
ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారో, దానికోసం వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఇతరత్ర వ్యవహారాల గురించి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదమైతే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఎవరైనా సరే అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే కనుక, అంటే ఉదాహరణకి ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నారు లేదా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు, రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్న వారికి మరీ ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం ఉంది. వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారు ఏవైనా ఆహార పదార్థాలు తినటానికి ఇస్తే ముఖ్యంగా రాత్రి సమయాల్లో వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వారితో మీరు ఎక్కువగా మాట్లాడకపోవటం, అలాగే విలువైన వస్తువులు, మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఈ విధంగా వీరితో జాగ్రత్తగా లేకపోతే, వీరితో దూరంగా ఉండకపోతే మాత్రం సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వారి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ధన నష్టం, అలాగే వస్తు నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గెట్ టుగెదర్ కోసం మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అంటే చిన్ననాటి మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే కనుక ఈ రోజు దానికి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ తో చర్చిస్తారు. దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులను కలుసుకోవటానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు వారి యొక్క ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని కలుసుకోవటానికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నవారు ఉన్నారో, పార్టీలో చాలా కాలంగా మీరు పని చేస్తున్నారు, గుర్తింపు లేదని బాధపడుతున్నారు. ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా మీ యొక్క పార్టీ కానీ అలాగే సంఘంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ముఖ్యంగా తులారాశి వ్యక్తులు 70-80 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అశ్రద్ధ చేశారంటే అది మీకు సమస్యలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే తులారాశివారు ముఖ్యంగా చేయాల్సినటువంటి మరొక పరిహారం ఏమిటి అంటే కనుక, అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు వస్తాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి మీరు దూరంగా ఉండటం చాలా ఉత్తమం, ఎవరి వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.